దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుని వాగ్దానం, భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. లోకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ ప్రపంచంలో ఎన్నో సమస్యల గురించి భయపడుతూ, బాధపడుతూ, దిగులు పడుతూ ఉంటాం. కానీ వాటన్నిటి నుంచి తొలగించగలిగినటువంటి సమర్థుడైన దేవుణ్ణి బట్టి మాత్రం మనం ధైర్యంగా ఉండలేం. మనలో ఉన్న బలహీనతను బట్టి దుష్టుడు మన మీద దాడి చేస్తాడు. అలా దాడి చేసినప్పుడు నీవు ఎటువంటి కుడిపక్కకే కానీ ఎడం పక్కకే కానీ తొట్టిల్లిపోకుండా దేవుని వైపు నీవు చూసినట్లయితే నీకు గొప్ప విజయాన్ని ప్రభువారు అనుగ్రహిస్తారు. ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల మీదకి ఫిలిష్తీయులు దండెత్తి గొలియాతు యుద్ధానికి వచ్చినప్పుడు దావీదు ఏ రకంగా యుద్ధం చేశాడో మనం చూసాం. బాలుడైన దావీదు గొలియాతుని సంహరిస్తాడని అక్కడున్న వారికి ఎవ్వరికీ కూడా నమ్మకం కలగలేదు. ఈ చిన్నవాడైన దావీదు గొలియాతు చేతిలో చనిపోతాడని అందరూ కూడా భావించారు. అంత బలాఢ్యుణ్ణి ఈ దావీదు ఏ రకంగా సంహరించగలడని ఆలోచనలు కూడా వారి హృదయంలో లేకపోలేదు. కానీ దావీదుకి ప్రభువారు తోడే ఉండి అతన్ని యుద్ధంలో విజయం సాధించడానికి తోడ్పడ్డారు. ఏ విధంగా అంటే దావీదు ప్రార్థించాడు, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాది అని. గొప్ప విజయంతో అతని శిరస్సుని ఖండించి ఇశ్రాయేల్ ప్రజలకి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. ప్రియ సహోదరులారా, గొర్రెలు కాచుకునేటటువంటి దావీదుని ఆ రోజు నుంచి కూడా దేవుడు దీవించడం జరిగింది. ఒక మహారాజు కింద హెచ్చించడం జరిగింది. మన బైబిల్ గ్రంథంలో ఉంది, ఎవరైతే తమ్మును తాము తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, తమ్ము తామును హెచ్చించుకున్న వారు తగ్గింపబడుదురు అని బైబిల్ గ్రంథంలో ఉంది. గొర్రెలు కాచుకునే దావీదు మహారాజు అవుతాడని ఏనాడు కూడా ఊహించి ఉండడు. కానీ ప్రభువారు ఆ రకంగా ఆశీర్వదించారు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు కాబట్టి. ప్రియ సహోదరులారా, మీరు కూడా ఆయన హృదయానుసారుల్లా జీవించాలని ఉందా? జీవిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. దావీదుని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. మనం కూడా పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి నీతి న్యాయములను అనుసరించి నడుచుకొని మనం ఉండాలి. దేవుడు మనకి పిరికితనం గల ఆత్మని ఇవ్వలేదు, మనకి ధైర్యం కలిగిన ఆత్మనే ఇచ్చాడు, ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఇచ్చాడు. నేను పాపంలో పడిపోతూ ఉన్నాను, పాపం చేస్తూ ఉన్నాను, పాపం నాకు బలహీనంగా మారింది అని సాకులు చెప్పడం మానివే. ఎందుకంటే ఆ పాపాన్ని అరికట్టగల, ఆ పాపాన్ని చేయకుండా ఉండే నిగ్రహమైన ఆత్మ నీకుంది. కాబట్టి ఆ పాపాన్ని నీవు విడిచిపెట్టి పరిశుద్ధత వైపు నీవు అడుగులు వేసి పవిత్రమైన జీవితాన్ని నీవు గడిపినప్పుడు ఈ లోకంలో నీకు ప్రతీదీ కూడా ప్రభువువారు వాటిపైన మీకు విజయాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే మనం ఆయన యొక్క బిడ్డలం కాబట్టి మనం అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని వాక్యం సెలవిస్తుంది. అడవిలో అనేకమైనటువంటి పక్షులకి ప్రతిరోజు కూడా ప్రభువారు ఆహారాన్ని సిద్ధపరుస్తూ ఉన్నారు. కానీ అటువంటి ప్రభువు మన విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉంటారు మనం ఒకసారి ఆలోచించాలి. ఏ విషయం గురించి అయినా సరే చింతించకండి, బాధపడకండి, భయపడకండి. ప్రభువారు మీకు సహాయం చేస్తారు, ప్రభువారు మీకు తోడుగా ఉంటారు. మీరు ఆయన ఎద్దుకు వచ్చినట్లయితే, ఆయన పవిత్రమైన సన్నిధిలో మీరు మొరపెట్టినట్లయితే ప్రతి సమస్యని కూడా పరిష్కరించి మీకు సమాధానాన్ని అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఆయన యందు నమ్మిక ఉంచు వారు ఎవరూ కూడా సిగ్గునందినట్లు ఎన్నటికీ లేదు. కాబట్టి మీరు ఆయన ఎద్దుకు వచ్చి మొరపెట్టండి. ఆయన పవిత్రమైన సన్నిధిలో కన్నీరు విడిచి మీరు ప్రార్థించినట్లయితే ప్రతి సమస్యకి కూడా మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆయన సన్నిధిని అనుభవించే భాగ్యాన్ని మనందరం కూడా పొందుకోవాలి. ఎందుకంటే పవిత్రమైన ఆదివారాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించి ఆయన సన్నిధిలో గడపడానికి మనం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధుల మధ్య, విశ్వాసుల మధ్య మనం ఆయన్ని ఆరాధించాలి. అటువంటి మహాభాగ్యాన్ని మీరు అందరూ పొందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. అల్పులము, అయోగ్యులము, ఎందుకు పనికిరాని వారమైన మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని కాపాడి మీ యొక్క సజీవ రెక్కల చోటను భద్రపరుచుకుని దాన్ని బట్టి మీకు వందనాలు.
మేము చేసిన అపరాధముల్ని, మేము చేసిన పాపములను క్షమించండి. మీ కృపలో, మీ దయలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం ప్రభా. మీ శాంతిని, మీ సమాధానాన్ని మాకు అనుగ్రహించండి. కష్టపడి పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మీరే తోడుగా ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారందరి జీవితాల్లో గొప్ప వెలుగులు నింపండి. భయపడుతున్నారు ప్రభా, బాధపడుతున్నారు, సమస్యలను చూసి కృంగిపోతూ ఉన్నారు. ఏం చేయాలి, ఎలా ఎదుర్కోవాలని వారు భయపడుతూ ఉన్నారు తండ్రి. తగిన ధైర్యాన్ని వారికి అనుగ్రహించండి. ఆ సమస్యల నుండి ప్రతి విధమైన ఏ సమస్య చేత బాధపడుతూ దుఃఖిస్తూ ప్రభా నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు, బెంగపడుతూ ఉన్నారు. ఆ సమస్యల నుంచి మీరే దూరం చేయమని, వారికి ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అనారోగ్య సమస్యల్ని, ఆర్థిక సమస్యల్ని, శారీరక సమస్యల్ని, ప్రతి విధమైన సమస్యలను వారి నుంచి దూరం చేసి మీ బిడ్డలుగా జీవించే గొప్ప అవకాశాన్ని మీ బిడ్డలందరికీ దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ శాంతితో, మీ సమాధానంతో మీ బిడ్డలను నింపండి. మీ పరిశుద్ధాత్మ శక్తిని బిడ్డలందరికీ ప్రసాదించమని, మా ప్రార్థనలో మాలో తప్పులుంటే మమ్మల్ని క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకొని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.